హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. 4th వీక్ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయింది. నామినేషన్ గురించి క్లియర్గా మాట్లాడేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ డే, సో నిన్న నామినేట్ అయిన కానీ ఇప్పటివరకు ఓటింగ్ మాత్రం నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే ఓటింగ్. అంటే ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పా, లాస్ట్లో ఆ లీస్ట్లో ఈ 3 మెంబర్స్ ఉంటారు. ఈ 3 మెంబర్స్లో మీరెవరిని పంపాలనుకుంటే వాళ్ళని పంపేయచ్చు. అండ్ వీళ్ళని పంపితే మాత్రం ఇంకా బాగుంటుందని కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఓటింగ్ పర్సెంట్ ఉంది, ఎవరెవరికి ఎంత లీస్ట్లో ఉన్నారు, ఎవరు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఇక వీళ్ళు పోవాలి అని మీరు ఎవరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఈ ఉన్న దాంట్లో వీళ్ళని గెంటేయాలరా బాబు అని మీరు ఎవరు అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళని కామెంట్ చేసేయండి. అండ్ దాని తర్వాత మనం అయితే ఈ వీడియో గురించి మాట్లాడేసుకుందాం. సో వీడియోలో ఫస్ట్ నిన్నటి వరకు నామినేషన్స్కి ఆదిత్య ఓం కానీ నబీల్ కానీ వీళ్ళిద్దరూ ఆ నామినేషన్లో పడితే కన్ఫామ్ ఎలిమినేట్ అవుతారు. సో ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్లు వీళ్ళు అనే ఒక ఇది ఉండే, ఒక హోప్ ఉండే ఖచ్చితంగా. ఎందుకంటే గేమ్ ఆడడం కానీ మాట్లాడడం కానీ ఇదంతా తక్కువ ఉండే. బట్ నిన్న నామినేషన్స్ తర్వాత సినారియో మొత్తం మారిపోయింది. నబీల్కి హయ్యెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. సో ఇది మాత్రం షాకింగ్ అసలు. అంటే త్రూఅవుట్ ఫస్ట్ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు కూడా నబీల్ ఎక్కడ కూడా అంత పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వలేదు. అంటే లాజిక్ లేకుండా మాట్లాడడం, ఒక పాయింట్ మీద మాట్లాడడం, ఇట్లే వచ్చిందనమాట. సో నిన్న జరిగిన నామినేషన్స్లో సోనియాకి నబీల్కి అనే కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ కన్వర్జేషన్తో ఒక్కసారిగా నబీల్ ఇలా లేసిపోయాడు. సో దాంతో ఓటింగ్ కూడా అదే రేంజ్లో పెరిగిపోయింది. అంటే ఇప్పటివరకు విష్ణుప్రియ లాస్ట్లో ఎప్పుడు టాప్లో ఉండేది, 25% ఓటింగ్ వచ్చేది. బట్ నబీల్కి 28% ఓటింగ్ వచ్చిందన్నమాట. సో ఒక్కసారిగా హై ఓటింగ్ పెరిగిపోయింది బికాజ్ ఆఫ్ సోనియాతో గొడవ వేసుకోవడం, సోనియాకే ఇరిటేట్ తెప్పియడం. సో అందువల్ల అంత పెరిగిపోయింది అనమాట. అండ్ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే లీస్ట్లో సోనియా వెళ్ళిపోయింది. సోనియా లీస్ట్లో ఉండాలి, చిరాకు దొబ్బిచ్చేస్తుంది మరి. అండ్ ప్రేరణ 17% ఓటింగ్. అండ్ నాగమణి కంటే ఎప్పుడు సెకండ్ థర్డ్ అందులో కొట్టుకుంటూ ఉంటాడనమాట. సో 3rd పొజిషన్లో నాగమణి కంట ఉండు. నాగమణి కంట డెఫినెట్గా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు. సో లాస్ట్లో ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా. సో వీళ్ళ ముగ్గురు గురించి చెప్పా, వీళ్ళ ముగ్గురే ఉన్నారన్నమాట. సో ఆదిత్య ఓంకి 15% ఉంది, పృథ్వీకి 10% అండ్ సోనియాకి 10%. చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికి. సో మ్యాక్స్ హై ఛాన్స్ వీళ్ళ ముగ్గురులోనే ఉండాలి. ఇంకా పైన ఉన్న ముగ్గురు ఖచ్చితంగా హౌస్లో ఉండాలి. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు మీరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఓటేయకండి. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యేటోళ్ళకి ఓటేస్తే మళ్ళీ వాళ్ళకి హౌస్లో ఉంటారు కదా. సో ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళకి ఓటేసి వాళ్ళని సేవ్ చేయండి. అండ్ నా ఒపీనియన్ కూడా వీళ్ళ ముగ్గురులోనే ఒకరు వెళ్ళాలి. బట్ ఆ ఒకరు ఎవరు అనేది మీరే డిసైడ్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈరోజు ఓటింగ్ రిజల్ట్లో టాప్లో మనకి నబీల్, ప్రేరణ, నాగమణి కంట ఉంటే లీస్ట్ నుంచి ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఎవరిని సేవ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఓటేయండి. సేవ్ చేయొద్దు, ఈడు వెళ్ళిపోవాలి, ఈమె వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ బెస్ట్ కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్నీ కలిపి కూడా ఒక వీడియో చేద్దాం. సో ఎవరెవరు ఎలాంటి కామెంట్ చేశారు, సో ఎంత ఫన్నీగా చేశారు ఏంటంటే దాని గురించి కూడా ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం మనం. ఈ వీక్ ఎవరు పోవాలో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.